దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా జీవిత సాక్ష్యం. మొట్టమొదటిగా నేను చెప్పబోయేది ఏంటంటే, నాకు నేను చెప్పుకునేది సాక్ష్యం కాదు, నా గురించి ఎవరైనా చెప్పేది సాక్ష్యం. కానీ ఎందుకంటే నేను సాక్ష్యమని ఎందుకన్నాను అంటే, నేను ప్రభువు దగ్గరకు రావడానికి గల కారణం వచ్చినాక జరిగిన పరిణామాలు, ఎందుకు రావాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి నేను చెప్పి ప్రతి ఒక్కరిని ఆలోచింపచేయాలన్నదే నా ఆలోచన. నేను హిందువుని, నా తండ్రి వ్యవసాయకుడు. 1996లో నాకు వివాహం జరిగింది. నేను డ్రామాలో హీరోగా చేసేవాడిని. ఇప్పుడు కూడా డ్రామా తాలూకు వీడియో క్యాసెట్ మటుకు లేదు, కానీ ఫోటోలు మటుకు చాలా ఉన్నాయి. చాలా డ్రామాలు వేసాను, మాలేసేవాడిని. కానీ ఒక్కనొక దినాన అది 2016 సంవత్సరం. ఒక రోజున నాకు హార్ట్ స్పీడ్ ఆడుతుంది. నిమిషానికి వచ్చి 200 సార్లు గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుంది. అంతకుముందు 5-6 సార్లు వచ్చింది, హాస్పిటల్ పోయి చూపించుకున్నాను. కానీ ఈసారి చాలాసేపు తగ్గలేదు. హాస్పిటల్కి వెళ్ళాను. అయ్యా, ఆపరేషన్ చేయించుకో, ప్రాబ్లం లేకుండా ఉంటుంది, లేకపోతే ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు అని చెప్పని అన్నారు. అప్పుడు సరే ఆపరేషన్ చేయిద్దామని హైదరాబాదు నిమ్స్కి వెళ్ళాం. నిమ్స్కి వెళ్ళి ఆపరేషన్ చేయిద్దామని అన్నీ టెస్టులు చేయించాను. చేయించిన తర్వాత నాకు తెలియని భయం నాలో కలిగింది. వాళ్ళు అన్నారు, ఆపరేషన్ చేయకపోతే చనిపోతావయ్యా అన్నారు. ఈ భయంకరమైన రోగం నాకెందుకు వచ్చింది? ఈ రోగం రావటానికి నేనేం చేశానని చెప్పని నాలో నేను కుమిలిపోతూ ఉండేవాడిని. సరే నేను చెప్పని ఆపరేషన్ చేయించుకోకుండా భయంతో ఇంటికి వచ్చాను. అక్కడికి హైదరాబాద్ నిమ్స్కి నాతో ఎవరు రాలేదండి. నాకు చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ అనేవాడు ఉండేవాడు. అతను సాకర్ల కుర్రాడు, సీను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అతను నా గురించి చాలా బ్యాడ్గా, చాలా ఎగతాళిగా ప్రచారం చేశాడు. అయితే నేను వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఇలా జరిగిపోతుంటే ఒకానొక రోజు నాలో నాకు తెలియకుండానే భయం కలిగింది. నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి? ఒక పిల్లవాడికి
10 సంవత్సరాలు, ఒక పిల్లవాడికి 8 సంవత్సరాలు. అయితే నేను చనిపోతే నా బిడ్డల పరిస్థితి ఏంది? నా భార్యకేం తెలీదు. మా అమ్మ, మా నాన్న ముసలివాళ్ళు అని చెప్పని చాలా బాధపడుతున్నాను. అయితే నేను హాస్పిటల్ వెళ్తుంటే నా భార్యని వెళ్ళిరా అని చెప్పేది కాదు. నేను హాస్పిటల్ వెళ్తుంటే ఆమె పని ఏందో ఆమె చేసుకుంటుండేది. నేను వెళ్తున్నానని చెప్తే సమాధానం చెప్పేది కాదు. సరేననేది కాదు. సరేనని చెప్పి ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత అమ్మాయి, డాక్టర్లు ఆపరేషన్ చేయించుకోకపోతే చనిపోతావన్నారు. నేను చనిపోతే బిడ్డలను జాగ్రత్తగా చూసుకో. నీవు మా అమ్మ దగ్గరే ఉండి, ఇక్కడే మనకు పొలం ఉంది కదా, ఆ పొలం కౌలుకి ఇచ్చుకునైనా బిడ్డలను జాగ్రత్త చెయ్యి అని చెప్పి అన్నప్పుడు ఆమె నాకు ధైర్యపరచలేదు. నువ్వు చనిపోతే బెంబాలను చూసుకుంటాలే అని చెప్పింది. చాలా బాధేసింది. ఏమైనా నా భార్య ఇన్ని సంవత్సరాలు పోషించింది ఏమనైనా? ఏమంటే నేను వ్యవసాయం చేసేవాడిని. ఎప్పుడు నా భార్యను పొలం కూడా తీసుకెళ్ళారగను. పోయేసరికి అన్నం వండమనేవాడిని, ఇంటి దగ్గర పని చూసుకోమని చెప్పేవాడిని. ఎప్పుడు పని చేయించరగను. కానీ అసమంటే ఆమంది, నువ్వు చనిపోతే నేను బాగానే చూసుకుంటాలే. చాలా బాధేసిందండి. చాలా బాధేసి ఎందుకో ఆ రోజు మా ఊరు పల్లెలో మైకు శబ్దం నా చెవును పడింది. యేసయ్య పాటలు వినపడుతున్నాయి. అప్పుడు నాకు అనిపించింది, ఎంతమంది కూడా నన్ను కాపాడలేకపోయారు కదా, యేసయ్య దగ్గరకు పోతే నన్ను కాపాడతాడేమో, ఆయన దగ్గరకు పోవాలి అని చెప్పని ఆ చర్చికి వెళ్ళాము. చర్చికి వెళ్ళిన తర్వాత అప్పుడు జైపాల్ అనే పాస్టర్ గారు ఉండేవాడు. ఆయన చాలా మంచోడు, చాలా సాత్వికుడు. ఆయన నా గురించి ప్రార్థన చేసి అన్నాడు, శాస్త్రయ్య నీకేం కాదు, దేవుడు ఉన్నాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు అని చెప్పని బైబిల్లో ఒక రాజు గురించి నాకు చెప్పాడు. ఆ రాజు హిజ్కియా. హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో అతను మొరపెడితే అతనికి 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. నీకు కూడా దేవుడు ఆయుష్నిస్తాడు, నువ్వు చనిపోవు, నీ బిడ్డలు నువ్వు చూసుకుంటావు అని చెప్పన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. అయితే నేను మందులు మింగేవాడిని కాదు. అలాగా నా జీవితం సాగిపోతుంది. ఎప్పుడైతే నాకు బాగోలేదని చెప్పారో అప్పటి నుంచి నా భార్య నా మాట వినేది కాదు. ప్రతి ఒక్క మాటకి వ్యతిరేకం, ప్రతి ఒక్కదానికి అలగటం. అలాగే వ్యవసాయం చేస్తూ, కూరగాయలు వేస్తూ, కర్ర కొట్టించి బ్యాన్యులు వేస్తూ నా జీవనాన్ని సాగిస్తూ ఉన్నాను. ఇలా గడిచిన కొన్ని రోజులకి నా భార్య నా మీద గొడవ పెట్టుకొని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయి నేను ఇంక రాను అంది. సరేనని చెప్పని అలాగే నా జీవితం సుబాబులు కరగోపిస్తూ ముఠాన్ని పెట్టుకొని 2 ట్రాక్టర్లు పెట్టుకొని ఒంగోలు యార్డు తోలుతూ ఇలా సాగిస్తూ ఉన్నాను. ఒంగోలు హోసన్న చర్చికి వెళ్ళేవాడిని. అయితే ఒకానొక రోజున నేను యార్డు దగ్గరికి డబ్బుల కోసం వెళ్ళాను. విపరీతమైన నొప్పి వచ్చింది. అప్పుడు నాతో ఒక కుర్రాడు ఉండేవాడు. వాడితో అన్నాను నేను, రే ఇక్కడ బాలాజీ నగర్లో హోసన్న మందిరం ఉంది,
యేసు ప్రభు మందిరం అక్కడికి పోదాంరా, అక్కడ పోతే అన్నయ్య నాకు ప్రార్థన చేస్తాడు, అది ఎగ్గిపోయిద్ది అని చెప్పన్నప్పుడు అక్కడికి వెళ్ళాము మేము హాస్పిటల్ దగ్గర. చర్చి దగ్గరికి వెళ్ళాను. చర్చి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నాకు గుండె స్పీడ్ ఆడుతుంది, భరించలేకపోతున్నాను, రా అన్నయ్య ప్రార్థన చేయి అన్నయ్య అంటే ఎవరు రాలేదు. అక్కడ సిస్టర్స్ చాలామంది ఉన్నారు. అన్నయ్య ఉన్నాడు, వస్తున్నాపా అన్నాడు. 12 గంటలకు అక్కడికి వెళ్ళాను. సాయంత్రం 3 గంటల దాకా నా అక్కడికి వచ్చి ప్రార్థన చేసిన వాళ్ళు లేరు. నేను నిజం చెప్తున్నానండి, అబద్ధం చెప్పట్లేదు. అబద్ధం చెప్తే దేవుడు ఆ శిక్ష నాకు కలిగించును గాక. అబద్ధం చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. ఎవరో నా అక్కడికి వచ్చి ప్రార్థన చేయలేదు. అప్పుడు నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, కిరణ్ అని. అంటే అంతకుముందు నేను చర్చికి వెళ్తూ ఒక అబ్బాయితో స్నేహం. ఆ అబ్బాయి చంద్రపాలెము. ఆ అబ్బాయి ప్రభుకుమారు, నా పేరు శాషయ్య. అయితే ప్రభుకుమార్ అని బాప్తీసం తీసుకున్నప్పుడు పాస్టర్ గారు నామకరణం చేశాడు. అయితే ప్రభుకుమారు, దేవుడు మందులు ఎందుకు ఇచ్చాడు, దేవుడు డాక్టర్లు ఎందుకు ఏర్పించాడు, మానవుల కోసమే కదా. మందులు వేసుకోవద్దని చెప్పింది ఎవరు? ఆ చెప్పిన పాస్టర్లే హాస్పిటల్ వెళ్తున్నారు, నీకు తెలుసా? ఆ మందులు వేసుకోవద్దని చెప్పిన పాస్టరే కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటున్నాడు అని చెప్పి నన్ను ఒక 10 నిమిషాలు నాతో మాట్లాడాడు. అప్పుడు నేను అన్నాను, కిరణ్ బతికించు, నేను చచ్చిపోతాను, ఇక నా కాడ తట్టుకునే ఓపిక లేదు. 12 గంటల నుంచి ఇప్పుడు టైం 4 అయింది, తట్టుకోలేకపోతున్నప్పుడు అప్పుడు అతను అమృత హాస్పిటల్ ఒంగోలులో నన్ను చేర్చాడు. అప్పుడు ఇంటి దగ్గర నుంచి మా అమ్మ, మొన్న మా అక్కోళ్ళు ఇద్దరు వచ్చారు. వచ్చి అక్కడ నాకు ట్రీట్మెంట్ చేశారు. తగ్గిపోయింది. తగ్గిన తర్వాత అతను అన్నాడు, నువ్వు ఆపరేషన్ చేయించుకోయి అన్నాడు. నేను ప్రార్థనకి వెళ్తున్నానయ్యా, నేను చేయించుకోను అని చెప్పన్నాను. అని చెప్పని అతను మందులు రాయించాడు. 4 రోజులు ఉన్నాను. మందులు తీసుకొని ఇంటికి వచ్చాను. వచ్చి ఆ మందులు మింగుతూ నా జీవితాన్ని సాగిస్తున్నాను. ఈమె రమ్మనంటే నేను రాను అంది. సరేలేని చెప్పని మా అమ్మ అన్నం వండి పెడుతుండేది. తింటూ ఇద్దరు బిడ్డల్ని చదివించుకుంటూ నా జీవితాన్ని సాగిపోతుందలా. అయితే కొన్ని రోజులు ఇలా సాగిపోయిన తర్వాత ఎందుకో నా ఆలోచన పొట్టేళ్ళు కొందాం, గొర్రె పిల్లలు కొందామని పొట్టేళ్ళు కొన్నానండి. అవి కొంటే బాగా ఆదాయం వస్తుంది, రూపాయికి రూపాయి మిగిలింది, కొంచెం డబ్బులు ఉన్నాయని నా భార్యకి తెలిసింది. ఇక్కడ ఎవరో ఆమెకి సన్నిహితులు ఉంటారు కదా, ఆమెకు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేస్తుంటే ఆమె అప్పుడు నా చిన్న బిడ్డని చిన్నగా లోపరుచుకుంది. ఆ బిడ్డ కోటలో చదువుతుంటాడు. కోట అంటే గూడూరు దగ్గర రాకెట్ ప్రయోగం చేస్తారు చూడు, ఆ కోటలో చదువుతూ ఉంటాడు, బాయ్స్ హై స్కూల్లో. అయితే చిన్నగా ఆ బిడ్డను లోపరుచుకొని, మా అమ్మ కావాలని చెప్పు, నువ్వు చెప్తే నేను వస్తానని చెప్పని నా బిడ్డకు బాగా నూరు పోసింది ఆమె. అయితే ఇలా సాగిపోతున్న సమయంలో ఇంటి దగ్గరే ప్రార్థన పెట్టేవాడిని. ఈ పాస్టర్లు నాకు గుండెలో నొప్పి వచ్చి నేను 12 గంటల కాడి నుంచి 4 గంటల దాకా మందిరంలో పనుకున్నాను. నన్ను వచ్చి అలా ఉందని కానీ నాకు ప్రార్థనగా చేసిన వాళ్ళు లేరు. వీళ్ళు నిజంగా పాస్టర్లేనా అని చెప్పని నాకు బాధేస్తూ ప్రతి ఒక్క రోజు సాయంత్రం కుటుంబ కూడికగా దాదాపు 10 మందికి పైన వచ్చేవాళ్ళు, ప్రార్థన పెట్టేవాడిని. ఏదో నాకు తెలిసిన మాటలు 4 మాటలు చెప్పి వాళ్ళకి ఆదరణ మాటలు చెప్పి పంపించేవాడిని. అలాగా మరలా కొండేపుల హోసన్నగా వెళ్తున్నాను. అక్కడికి వెళ్తుంటే అతను పొట్టేళ్ళమ్మని తెలిసి అతను వచ్చాడు. వచ్చి అన్నాడు, ప్రభుకుమార్ ఎంత కమ్మారు పొట్టేళ్ళు? 4 లక్షలకు అమ్మా అన్నయ్య.
అయితే నాకు 40,000 వస్తుంది దశమ భాగం ఇవ్వు అన్నాడు. అంటేనా అన్నయ్య, నాకు వాక్యాన్ని చెప్పి స్థిరపరిచిన ఒక సహోదరుడు ఉన్నాడు జయపాల్ అని, ఆయనకి ఇవ్వాలి అని చెప్పంటే, నా హోటల్లో భోజనం చేసి బిల్లు నాకు ఇవ్వకుండా అతనికి ఇస్తావా అన్నాడు. కానీ ఆయన అడగకుండా అనుకుంటే ఎంతో కొంత దశంభాగం ఆయనకి ఇద్దాం అనుకున్నాను. ఆయన అడగటంతో నాకు మనసు ఒప్పలేదు. అప్పుడు ఆయన భార్య అంది, ఆ పాస్టర్ గారి భార్య, పాస్టర్ గారు ఎప్పుడు వచ్చినా పప్పుతో అన్నం పెడతా ఉంటా కదా, నెయ్యేసి పప్పుతో అన్నం పెడతా ఉంటా కదా, కోడిగుడ్డుతోటి ఏం కోడిని కొయ్యలేవా, మోసం తేలేవా? నాకు చాలా బాధేసింది. పాస్టర్స్ ఇలా మాట్లాడతారా, ఇలా అడుగుతారా అని చెప్పని అతన అన్నం తిన్న తర్వాత, అన్నయ్య నీకు దశంభాగం రూపాయి కూడా ఇవ్వను, నేను నీకు నీ దగ్గరికి రాను అన్నాను. తర్వాత ఉప్పలపాడు వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నానంటే, పేరుతో సహా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరు తెలుసుకొని ఎవరు నిజమైన వారు, ఎవరు దేవుని పట్ల యథార్థంగా జీవించేవారు అని చెప్పని తెలుసుకుంటారని నేను చెప్తున్నాను. అక్కడికి వెళ్తుంటే ఆయన నాలో చాలా ప్రేమగా నాతోటి చాలా ఆప్యాయతగా ఉంటున్నాడు. ఒక సంవత్సరం నాకు ఎక్కడున్నాడు 90 బస్తాలు వడ్లేని 3 బస్తాలు తీసుకెళ్ళాను, ఆటోలు వేసుకొని దశంభాగం వచ్చాను. చాలా ప్రేమగా ఉన్నాడు, చాలా ఆత్మీయంగా ఉన్నాడు. ఒకరోజు తీసుకొచ్చి ఇక్కడ ప్రార్థన కూడా పెట్టించాను. అయితే ఒకానొక దినాన పొట్టేళ్ళు నమ్ముతూ ఒక పొట్టేలుని ఆయనకి ఇచ్చాను. ఆయనకి ఇచ్చినప్పుడు ఆ పొట్టేలు ఏదో రోగం వచ్చింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ రోగంతో చనిపోయింది. చనిపోయినప్పుడు ఆయన అన్నాడు, నువ్వు నాకు రోగం కలిగిన పొట్టేలుని ఇచ్చావు, లేకపోతే నాకు ఎందుకు చనిపోయేదని. అప్పటి నుంచి నాతో మునపట్లాగా ఉండటం లేదు. నాకు కొంచెం బాధేసింది. ఓహో, ఇతని దగ్గర కూడా నేను పోవటం కరెక్ట్ కాదని చెప్పని తర్వాత బైబుల్ ట్రైనింగ్ అని కవనెంట్ వాళ్ళు ఒంగోలులో పెడితే అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్తుంటే దొరలని కొంతమంది వచ్చారు. వచ్చి నన్ను ఎత్తిని చేయబెట్టి అన్నాడు, నువ్వు పరిశుద్ధాత్మను పొందు, భాషలు మాట్లాడు అన్నారు. కానీ నాకేం రావట్లేదు, నువ్వు ఇలాను అలాను అని చెప్తున్నారు. కానీ అన్నాను తర్వాత, అయ్యగారు, దేవుడు నాకు వాక్శక్తిని ఇస్తే నేను మాట్లాడతా, కానీ లేదా నేను మాట్లాడలేను కదా అని అన్నప్పుడు, నువ్వు ఆత్మను పొందుకోవడం నీ చేత కాలేదని చెప్పని అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, మనం మాట్లాడితే వచ్చేది భాష ఎలా అవుతుంది, దేవుడు ఇవ్వాలి కదా అని చెప్పని అక్కడ కూడా నేను ట్రైనింగ్కి వెళ్ళటం మానుకున్నాను. ఇక్కడ కిరణ్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు చెప్పే కదా, అతను అన్నాడు, ప్రభు కుమారు మనం క్లాసులు పెట్టుకుందాము, మనం చెప్పుకుందాము, మనం దేవుని పట్ల యథార్థంగా దేవుని మాటలు చెప్పాలి, దేవుని కోసం బతకమని చెప్పాలి అని చెప్పని అనేక విధాలుగా నాకు చెప్పి బైబిల్ క్లాసులు పెడుతూ నన్ను చాలా బలపరిచాడు. అయితే ఆ సహోదరుడు చాలా మంచి వ్యక్తి. తర్వాత అతని దగ్గరికి వెళ్తూ ఉంటే కోటి అనే వ్యక్తి, రాఘవ అనే వ్యక్తి, కొర్నేల్ అనే వ్యక్తి, మోజేష్ అనే వ్యక్తి, సీను అనే వ్యక్తి, మోజేషు అన్న, అలాగే మనోహరు, వీళ్ళందరూ పరిచయం అయ్యారు. వీళ్ళందరూ కూడా పాస్టర్స్. పరిచయం అయ్యి మనం అందరం కలుసుకుంటున్నాం కదా, ఎవరి దేవుడు ఎవరికి తెలియదు, దేవుణ్ణి బట్టి మనం అందరమే సహోదరులం అయ్యాం కనుక మనం అందరం కలిసి కూడా దేవుని సువార్త మనం చేయాలి, వీధి సువార్త చేయాలని చెప్పని కొన్ని రోజులు బండేసుకుని వెళ్ళి ఊరి చివర పెట్టి ఆ ఊరంతా తిరిగి పాటలు పాడుతూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చేవాళ్ళం. ఇలా కొన్ని సంవత్సరములు గడిచిన తర్వాత ఒకరిలో ఒకరికి భేదం వచ్చింది. ఆ భేదం ఎందుకు వచ్చిందంటే, 3 పాస్టర్లు కలిసి ఫ్యాక్టరీ ఒకటి పెట్టారు. ఫర్టిలైజర్స్ అనే ఫ్యాక్టరీ పెడితే దాంట్లో 3కి కొంచెం తేడా వచ్చింది. తేడా వచ్చేసరికి
ఎవరికి వాళ్ళు విడిపోయారు. చివరికి మేము నలుగురమే అయ్యాము. సువార్తకు పోలేకపోయాము. అంతకుముందు 7, 8 మంది ఇంకా ఒక సమూహంగా వెళ్తుండేవారిమి. నలుగురం అయ్యేసరికి పోవటానికి పోలేకపోయాం. అందరితో ఆగిపోయింది. తరువాత కొన్ని రోజులు ఇలాగే జరిగిపోతూ ఉంది. నేను ఇంట్లోనే ప్రార్థన పెడుతున్నాను, ఎక్కడికి వెళ్ళటం లేదు. బైబిల్ ధ్యానించుకుంటూ ఉన్నాను, దేవుని పని చేస్తూ ఉన్నాను, నా సొంత పని చేసుకుంటూ ఉన్నాను. దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడు. తర్వాత ఎప్పుడైతే దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడో అప్పుడు నా భార్య నా బిడ్డ ద్వారా ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత కొన్ని రోజులు ప్రార్థన చేస్తూ బాగానే ఉంది. మరలా ప్రతి విషయానికి ఎదురు మాట్లాడటం, వ్యతిరేకంగా మాట్లాడటం, ప్రార్థనకు ఆటంకంగా ఉండటం ఇలా జరుగుతూ వచ్చింది. నేను చాలా బాధేసింది. ప్రభువా, నేను ఎందుకు తీసుకొచ్చాను, తీసుకురాకుంటే బాగుండేది కదా అని చెప్పి చాలా బాధపడుతున్నాను. కానీ నేను పొలం నుంచి ఇంచుకొచ్చేసరికి మా అమ్మ మీద విపరీతంగా చాడీలు చెప్పేది. కానీ మా అమ్మ నా సాయి చూసి దీనంగా నా సాయి చూసేది, నేనేమన్నా అంటానేమో అని. కానీ మా అమ్మ నేనేమనేవాడిని కాదండి. నేనేమనేవాడిని కాదు. ఒక రోజు ఏందమ్మా అంటే, ఏమోనయ్యా నాకేం తెలుసయ్యా, నాకేం తెలియదయ్యా అంతే. అది చాలా బాధేసింది. ఒకరోజు చిన్న మసిగుడ్డ దగ్గర మా అమ్మ మీద కోప్పడి బాగా గందరగోళం చేసి మమ్మల్ని కొట్టబోయింది. అప్పుడు నా పెద్ద కొడుకు, నువ్వు గనక అవ్వను గనక తాగితే నిన్ను చంపేస్తాను అన్నాడు నా భార్యని. అప్పుడు ఆమె కోప్పడి పక్కకి వెళ్ళిపోయింది, ఊరికి వెళ్ళిపోయింది. ఇంకా ఆమె మాట్లాడితే ఊరికి వెళ్ళిపోయేది, లేకపోతే పోలీస్ స్టేషన్కి పోయేది. నా బిడ్డల మీద నా మీద కేసు పెడుతుండేది. దేవా, ఇది ఎందుకు జరుగుతుందయ్యా? అలా నేను ఈ పని చేస్తున్నానయ్యా, నేను అవమానం పడుతున్నానయ్యా అని చెప్పని కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాడిని. కానీ అలాగే జరుగుతుంది. కొన్ని రోజులైన తర్వాత సరేనని చెప్పని ఓర్చుకొని వెళ్తున్నాను. ఒకరోజు పొట్టేళ్ళు ఇప్పటం మానుకొని 150 పొట్టేళ్ళు కొన్నాను. ఒక పాములాగా పెట్టి ఒక ఆటో తీసుకున్నాను. ఒక మిషన్ తీసుకొని ఆ మేత తీసుకొచ్చి కట్ చేసి పోస్తూ చేస్తూ ఉన్నాను. 150 పొట్టేళ్ళు బాగున్నాయి. అప్పుడు నేను అనుకున్నాను, వాటిలో తిరుగుతూ ప్రతి సంవత్సరం నాకు 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు మిగులుతున్నాయి. ఈ సంవత్సరం నాకు 10, 15 లక్షలు మిగులుతాయి. ఇక నాకంటే ఎవరు తోపు లేడు అనుకున్నాను. నాలో ఏమొచ్చింది? అహంకారం వచ్చింది. ఆ మరుసటి రోజు నుంచే సావటం మొదలుపెట్టిన ఈ పొట్టేళ్ళు 80 పొట్టేళ్ళు చచ్చినాయి 10 రోజుల కల్లా. ఎందుకు చచ్చిపోయి తెలియదు, ఎన్ని మందులు వాడానో నాకు తెలుసు. కానీ ఏడ్చాను, ప్రభువా, నేను అనుకున్న మాట తప్పు, నన్ను క్షమించు, నాలో అహంకారం వచ్చి నన్ను క్షమించని బాగా ఏడ్చేశాను. ఎంత ఏడ్చినా నా ప్రార్థనకు జవాబు రాలేదు. 80 పొట్టేళ్ళు చచ్చిపోయిన తర్వాత తండ్రికి నేను భరించలేనయ్యా, నా వల్ల కాదయ్యా అని పెద్దగా ఏడ్చాను. అప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి ఇక నా చనిపోవటం ఆగిపోయింది. అప్పుడు ఒక 7 లక్షలు అప్పు అయ్యాను మరలా. ఎందుకంటే ఉన్న డబ్బుతో ఇల్లు కట్టాను, కొంచెం స్థలం కొన్నాను, కొంచెం పొలం కొన్నాను. డబ్బులు మొత్తం అయిపోయినాయి. అప్పు తీసుకొచ్చి పొట్టేళ్ళు కొన్నాను 150. 80 చచ్చిపోయి కొంచెం అప్పులో పడ్డాను. అప్పులో పడేసరికి ఇంట్లో నా భార్య ఇంకా నన్ను బాగా టార్చర్ పెడుతుంది. మరలా 120 పొట్టేళ్ళు కొన్నాను. వాటిని అమ్మి 40 చచ్చిపోయినాయి. మరలా అమ్మితే అసలేని ఈ బాకీ గుడ్డి పెరిగిపోతుంది. మరలా కొన్నాను. ఒక విపత్తు జరిగి అది చెప్పలేని సమస్య, దానికి ఒక 4 లక్షలు అయిపోయినాయి. ఇక నా తెచ్చిన కాడ ఇవ్వలేకపోయాను. సమస్య బాగా తీవ్రతగా ఉంది. ఇక అప్పుడు నా భార్య అంది, నేను నీ దగ్గర ఉన్నాను,
నువ్వు అప్పుల పాలయ్యావు, నన్నేం చూసుకుంటావు నువ్వు అని చెప్పని నాకు 2 ఇళ్ళు ఉన్నాయి, ఒక ఇంట్లో వండుకుంటూ ఉంది. నాకు చాలా బాధేసేది. మా అమ్మ లేదు, మా అమ్మ చనిపోయింది. సరే అని చెప్పని బిడ్డలకు అన్నం వండి పెట్టుకుంటూ నేనే ఆ పొట్టేళ్ళు కాసుకుంటూ ఆ గేదెలకి మేత వేసుకుంటూ ఒక్కడిని చేసేవాడిని. ఇలా సాగిపోతున్నప్పుడు నాకెందుకో గ్రామంలో ఉండటం ఇష్టం లేకుండా పోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎందుకు నీ భార్య ఆమెకు వండుకుంటుంది, నీకెందుకు ఇలా జరిగిందని చెప్పాను అంటే వారికి నేను సమాధానం చెప్పలేక ఊరికి కిలోమీటర్ దూరంలో షెడ్ వేసుకున్నాను. ఎందుకంటే ఈ మనుషుల నుండి నేను దూరంగా ఉండాలి, నేను ప్రశాంతంగా ఉండాలి, నేను ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవాలి అని చెప్పి నాకు నేను ఏడ్చుకునేవాడిని, బాధపడేవాడిని. అయితే అక్కడ షెడ్ వేసిన తర్వాత ఒక్కనే కిలోమీటర్ దూరం భయంతో కొనుక్కునేవాడిని. ప్రభువా, నాకు నువ్వు తోడున్నావయ్యా, నువ్వు ఉంటే నేను పనుకోగలను, నువ్వు లేకపోతే నేను పనుకోలేనయ్యా అని చెప్పని చిన్న మొక్కనే పనుకుంటున్నాను. పొట్టేళ్ళు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, కానీ అప్పు తీరలేదు. అప్పు పెరిగిపోయింది, తీసుకొచ్చిన కాడ ఇవ్వలేకపోయాను. సమస్య తీవ్రత అయిపోయింది. ఏం చేయాలని అర్థం కాలేదు. ఇలా జరుగుతున్న సమయంలో మరలా బ్యాంకులో పొలం లోన్ పెట్టి 10 లక్షలు తీసుకొచ్చాను. ఆ ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చాను, కానీ బ్యాంకులో కట్టలేకపోయాను. నాకు వచ్చే ఆదాయం తింటానికి సరిపోతుంది. పిల్లలు పనిచేసేవాళ్ళు కాదు, చదువుకుంటున్నారు. ఒక బిడ్డ మెకానిక్ పని చేస్తుండే, ఒక బిడ్డ చదువుతున్నాడు. ఏమీ దిక్కుతోసిన పరిస్థితి. ఇది ఇలా ఉండగా ఒక సమస్య వల్ల హాస్పిటల్కి 2.5 లక్షలు అయిపోయినాయి. తర్వాత పెద్ద బిడ్డకి పెళ్లి చేశాను. నా జీవితం ఒక భయంకరమైన సుడిగాలిలో పయనిస్తుంది, కానీ అనుక్షణం దేవుడు నన్ను కాపాడుతూనే ఉన్నాడు. అనుక్షణం దేవుడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు వాక్యం ద్వారా. ప్రభువా, ఈ అగ్ని వంటి మహాశ్రమను నేను భరించలేనయా అని ఎన్నోసార్లు కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసేవాడిని. ఆ టైంలో దేవుడు ఒకానొక దినాన యెషయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కని మాట దేవుడు నాతో మాట్లాడాడు. ఏమన్నాడంటే, నేను నిన్ను పుటమ వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే ఇలాగ చేసేదను. చూసారా? ఎందుకంటే నేను ఆయన పని చేయాలి. ఆయన పని చేయాలి అంటే ఆయనకి ఇష్టమైన జీవితం నాలో ఉండాలి, ఆయనకి ఇష్టమైన బ్రతుకు నాలో ఉండాలి. అలాంటప్పుడు నన్ను ఆయనకి ఇష్టం వచ్చిన పాత్రగా నన్ను మార్చాలి అంటే శ్రమల గుండా నడిపించాలి, ఇబ్బందులు గుండా నడిపించాలి, ఆర్థిక సమస్యలు నడిపించాలి, వ్యాధి బాధల్లో నడిపించాలి. నాకు తెలియని వ్యాధి లేదు, నేను భరించని బాధ లేదు. అన్ని బాధలు అనుభవించాను, అన్ని సమస్యలు అనుభవించాను. ఎవరికైనా ఏదైనా సమస్య అంటే అది నా సమస్యలాగా ఫీల్ అయిపోతాను. ఎవరికైనా ఏదైనా బాగలేదంటే అది నా బాధలాగా నేను ఫీల్ అయిపోతాను. ఎందుకంటే నాలాగనే కదా వాళ్ళు అనుభవిస్తుంది. చాలా బాధేసింది. ఎవరైనా ఆకలి విలువ నాకు తెలుసండి. ఎందుకంటే నిద్రలేసి వచ్చి అదరాబదర అన్నం వండుకొని పొయ్యి పొట్టేళ్ళు తిప్పి మళ్ళీ 11 గంటలకు వచ్చి అన్నం కొంచెం తీసుకెళ్ళి గేదెలకు మేత కోసి వేసుకొని మరలా 2 గంటల కాడి నుంచి
గేదెలు మధ్యాహ్నం వల్ల గేదెలకు మేత మేపుకొని, మరలా 2 గంటల కానించి పొట్టేళ్ళు తిప్పుకొని పోయి, 6 గంటలకొచ్చి, 6 గంటలకొచ్చి మళ్ళీ బెరగొడ్లకి మేతేసుకొని, పాలు పిండుకొని, గేదె ఇది కోడి గొర్రె పిల్లకేదన్నా బాగాలేకపోతే సూదులేసుకొని, వాటిని లోపల తోలుకొని, మరలా ఇంటికొచ్చి అన్నం వండుకొని, స్నానం చేసి తినిపోయేసరికి 10 అయ్యేదండి. ఒక మిషన్‌లాగా ఎప్పుడూ వర్క్ చేస్తూనే ఉండేవాడిని. కానీ నా జీవితం అలా సాగిపోతుంది. కానీ ఆ దేవుని కృప వల్ల ఇంటి పక్కనే చర్చి కట్టాను. దేవుని సువార్త చేస్తున్నాను. కానీ నేను చేస్తుంటే ఎవరూ రావట్లేదు అని అంతకుముందు నా దగ్గరకు వచ్చేవాళ్ళందరూ కూడా ముసలివాళ్ళు, కొందరు చనిపోయారు. కొందరు వాళ్ళ బిడ్డల దగ్గర వేరే ఊర్లో ఉంటున్నారు. ఇప్పుడు ఒక్కోసారి ఇద్దరొస్తారు, ఒక్కోసారి ముగ్గురొస్తారు, ఒక్కోసారి ఒకరే వస్తారు, ఒక్కోసారి ఒక్కరు కూడా రారు. నేను చెప్పొచ్చు నా అక్కడికి 10 మందొస్తారు, 20 మందొస్తారు, 30 మందొస్తారని. దేవుడు తెలుసు కదా! దేవుడు వింటున్నాడు కదా! నేను చెప్పే ప్రతి ఒక్క మాట దేవుడు వింటున్నాడు కదా! మరి నేను ఇక్కడ అబద్ధం చెప్పాననుకో, అబద్ధికునికి దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. నేను దేవుని రాజ్యంలో ప్రవేశం కావాలనే కదా ఇన్ని కష్టాలు అనుభవిస్తుంది, ఇన్ని బాధలు అనుభవిస్తుంది, ఇంత శోధన అనుభవిస్తుంది. ఆయన రాజ్యంలో నేను ప్రవేశించాలనే కదా. నేను ఏడవని రోజు లేదు, నేను బాధపడని సమయం లేదు. ఇలాగే ఆ పొట్టేళ్ళు కాస్తూనే 31 పాట రాశాను. దేవుని ఆత్మ ద్వారా, ప్రేరేపణ ద్వారా నా చేత రాయించాడు. కానీ ఆ పాటలో రికార్డింగ్ చేయడానికి నా దగ్గర స్తోమత లేదు. ఎందుకంటే నేనున్న సమస్య మొత్తం మీకు చెప్పాను. కానీ ఆ పాటలు రికార్డింగ్ చేయాలి. ఆ పాటలు ఎప్పుడో రికార్డింగ్ చేసిన దాకా ఉంటే ఈలోపు నేను ఈ లోకాన్ని ముగిస్తే దేవుడికి నేను ఏమని సమాధానం చెప్పాలి అని ఆ పాటలు పాడి ఇలా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. కానీ ఆ పాటలు వింటున్నారు, ఎవరు లైక్ చేయటం లేదు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ఈ రోజులు ఎలా ఉందంటే, ఎవరైనా ఒక సెలబ్రిటీ ఊరికి నిలబడ్డా లైకులు వస్తాయి. వాళ్ళు చిన్న మాట ఏదైనా తిక్కల తరగ మాట అన్నా లైకులు వస్తాయి. దేవుడు మాటలు చెప్తూ దేవునికి ఇష్టంగా బ్రతికే వాళ్ళకి లైకులు కాదండి, ఎవరు చూడరండి. నిజం నేను చెప్పేది చూడరు. నీతిగా బతికేవాడికి గిన్నెడు సన్నీళ్ళు కూడా దొరకని రోజులు ఇవి. న్యాయం ఒంటి పాద మీద నడుస్తున్న రోజులు ఇవి. ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను ఇన్ని బాధలు అనుభవిస్తున్నా, ఇన్ని సమస్యలు పడుతున్నా నా దేవుని కోసమే. నేను ఈ లోకాన్ని విడిచిపెడితే ఆయన రాజ్యం నేను ప్రవేశించాలి అన్న ఆశ ఒక్కటే నాలో ఉంది. నేను ఎవరిని అర్థించట్లేదు నాకు డబ్బులు ఇవ్వండని. నాకేం అక్కర్లేదు. నా దేవుడు ఆశీర్వదిస్తే అంతే చాలు నాకు. నేను ఎప్పుడూ మనుషులను నమ్ముకొని బ్రతికేవాడిని కాదు. నా దేవుణ్ణి నమ్ముకొని నేను జీవిస్తున్నవాడిని. నా దేవుణ్ణి నమ్ముకొని నేను బ్రతుకుతున్నవాడిని. నా గురించి ప్రార్థన చేయండి. ఈ దీనుణ్ణి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా ప్రతి సమస్య దేవుడు సాల్వ్ చేసేటట్టుగా ఆ పాటలు రికార్డింగ్ చేయలాగన నా గురించి ప్రార్థన చేయండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ తమ్ముడు, ప్రియ అన్న, నా మనవి ఆలకించండి. నా గురించి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.